మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు బోడా రామకృష్ణ. ఈ 2012 నుంచి ఈ శివరాత్రి పర్వదినాన ఇక్కడ కళ్యాణం అన్నదాన కార్యక్రమం జరిగేది. అంతకుముందు ఉత్సవం కూడా జరిగేది. అన్ని కారణాల వల్ల కరోనా కానించి ఆపడం జరిగింది. అక్కడి నుంచి నేను ప్రతి ఒక్కరికి ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి సోమవారం ప్రసాదం రూపాన హ్యాపీలు కానీ కమలా కానీ ప్రతి ఒక్కరికి వచ్చిన లేదనుకో పండుగ పంచుతూ వస్తున్నాను. కొంతవరకు మా శక్తి మేరకు కొంతమందికి ఆడవారికి పసుపు కింద చీరలు పంపకం కూడా కొంత చేస్తున్నాను. ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈ శివరాత్రి పర్వదినాన ఈ గంగా బాలా త్రిపుర సుందర సమేత మూలస్థానేశ్వర స్వామి ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో పాటు రైతులు మంచి పాడి పంటతో పాటు వ్యాపార అభివృద్ధి పిల్లలు చదువుతూ ఇచ్చా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో కూడా భగవంతు కృపలు పవిత్రులు కావాలని కోరుకుంటున్నాను. శ్రీ గంగా బాలా త్రిపుర సుందర సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నాగమల్లేశ్వరి దేవత కూడా ఉంటది. ఇక్కడ పురాతన వెంకటగిరి రాజా గారి హయాం నుంచి ఇక్కడ గుడి స్వయంగా వెలిసిన గుడి. ఇప్పుడు వెంకటగిరి రాజా గారి ఈ ప్రాంతం వెళ్తుండగా ఇక్కడ కుందేలు నక్కం తడుతూ ఉంటుంది. ఈ గడ్డ చాలా పవర్ఫుల్ అని ఇక్కడ స్థావరం ఏర్పరచుకోవాలని వెంకటగిరి రాజా గారు అప్పుడు ఈ స్థావరంలో కోట నిర్మించుకున్నాడు. కోట నిర్మించుకున్న ఇదంతా పొలం లెక్కలో ఉండేది. ఆ పొలంలో దున్నుతుండగా నాగిలు తగిలి శివలింగం పక్కన ఉంది. మరుసటి రాజు గారు వచ్చి ఆ మహిమ క్రాంతి ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరుసటి ఆకాశవాణి రూపాన స్వామివారు తెలియపరిచాడు రాజుగారికి. మరుసటి చూడంగానే ఉంది. అట్నే అక్కడ తవ్వంగా పంచలోకాల విగ్రహం కూడా బయటపడింది. ఇక్కడ ఉంది అదే స్థానంలో గుడి నిర్మించడం జరిగింది స్వయంభూ. ఇక్కడ కూడా దినదినాభివృద్ధి గుడి బాగా జరుగుతుంది. జనాలు కూడా బాగా పెరుగుతున్నారు స్వయంభూ కావటం వల్ల. ఈ స్వామి కూడా చాలా మహిమ గల స్వామి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ నాగమల్లేశ్వరి దేవ పంచం గల దేవత ఉంది. ఇక్కడ ఆమె కూడా చాలా అంటే అందరికీ కానరాదు. ఇక్కడ కూడా ఆ స్వామి మహిమ అనేది అందరికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ 2012 నుంచి స్వామివారికి అన్నదానం కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. గ్రామం ప్రజలు అందరూ సహాయ సహకారాలతో కళ్యాణం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్జయంగా జరుగుతుంది. దీని భక్తులు కూడా వేలాది మంది కూడా పాల్గొనడం జరుగుతున్నారు. ఈ మధ్య కొంత సేవా కార్యక్రమం నేను 2000 నుంచి చేస్తా వస్తున్నాను. కొంతమంది కూడా ఏంది ట్రస్ట్ ఏ విధంగా చేస్తున్నాను అడుగుతా ఉన్నారు. దాని కారణంగా నేను ఈ గుడికి రాజధాని కానించి దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్నాను. కొంత స్వామివారికి సేవ చేయాలనే కారణంతో నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే రూపాయితోనే శ్రీ గంగా బాలా త్రిపుర సుందర సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం కింద ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ ట్రస్ట్ తరపున ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ఉపవాసం ఉన్న మహిళలకు అందరికి కూడా యాపిల్కాయలు కానీ కమలాకాయలు కానీ అట్నే ఆడవారికి పసుపు కుంకుమ కూడా ఇస్తున్నాను. కొంతవరకు కూడా ఈ కళ్యాణ వాటికి కానీ ఉత్సవాలకు కూడా కొంత కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నేను భగవంతుడు శక్తులు ఇస్తే ఆ భగవంతుడు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను.